వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. అయితే ఇప్పుడు జస్ట్ క్వాలిఫై అయితే చాలు గవర్నమెంట్ స్టూడెంట్స్, అది కూడా ఎప్పుడో స్కూల్ నుంచి. ఎంపీసీ నుండి జి రమణ విద్యార్థి, అదేవిధంగా సైదుల్ బైపీ నుంచి సార్ పట్టణంలోని జూనియర్ కళాశాలన్నింటినీ ఒక 200 మంది విద్యార్థులను స్క్రీనింగ్ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్లో స్పెషల్ కోచింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా చెప్పడం, వారు కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి 4 క్లాస్ రూమ్లను అద్భుతంగా రెడీ చేయించి వారి సహకారంతో ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రాం పయనీర్ అని పేరు పెట్టుకొని ఆ ప్రోగ్రాంని ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసినాం. ప్రైవేట్ కాలేజీల్లో లేదా హైదరాబాద్ పట్టణంలో ఉండే కాలేజీలకు దీటుగా అటువంటి టీచింగ్ మెథడాలజీని ఉపయోగించుకొని ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా స్పెషల్ కోచింగ్ ఇస్తే వాళ్ళు కూడా అద్భుతంగా రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు, గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకు రేపు ఎంసెట్లో కానీ మెడికల్ ఎంట్రన్స్లో కానీ మంచి మార్కులు, క్వాలిఫైయింగ్ మార్క్స్, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటే ఉచితంగా వాళ్ళ ఇంజనీరింగ్ మెడికల్ విద్య వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది. సో దీన్ని వాడుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజెస్లో ఉన్న ప్రిన్సిపల్స్ అందరితోటి మాట్లాడడం, వాళ్ళు కూడా దీనికి అంగీకరించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో చదివే పిల్లలు ఎవరంటే కార్మిక కర్షక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, గ్రామీణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయదారుల కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు, వీళ్ళకు ప్రైవేట్ కాలేజీలో వెళ్ళి మంచి ఎడ్యుకేషన్ తీసుకునే స్తోమత వాళ్ళకు ఉండాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో కూడా క్వాలిఫైడ్ లెక్చరర్స్ మనకు ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్న నమ్మకంతో ఈ కొత్త ప్రయోగానికి జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో, జిల్లా కలెక్టర్ గారి తోడ్పాటుతో ఈరోజు శ్రీకారం చుట్టుకున్నాం. మంచి రిజల్ట్స్ వస్తున్న నమ్మకం మాకుంది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ పయనీర్ స్కీమ్లో పాల్గొంటున్నారు. 100 మంది బాలికలు, 100 మంది బాలురు, ఈ 200 మందికి కూడా మేము స్పెషల్ కోచింగ్ ఇచ్చి అందరూ కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలే. ఒక విద్యా సంవత్సరం నష్టపోతే వాళ్ళు ఒక జీవితకాలంలో వెనకబడతారన్న ఆలోచన వచ్చిందే తడవుగా ఇమ్మీడియట్గా ఒక 1 నెల రోజుల్లో దీని అన్ని కూడా గ్రౌండింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రిషి కాలేజ్ అలాగే ప్రతిభా కాలేజ్లో గత ఎన్నో సంవత్సరాల నుంచి టీచింగ్ చేస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ కూడా పెద్ద మనసుతో వచ్చి ప్రతిరోజు కాలేజ్ అయిపోయిన తర్వాత 3 గంటల నుంచి 5-5:30 వరకు ఈ పిల్లలకు కోచింగ్ ఇవ్వడానికి వాళ్ళు కూడా సిద్ధమైండ్రు. వాళ్ళు నోట్స్ కూడా మనకి ఇస్తే దాన్ని ప్రింట్ చేసి పిల్లలకు కూడా నోట్స్ కూడా ఇస్తూ ఉన్నాం. ఎట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఎంసెట్కు, మిగతా మెడికల్ ఎంట్రన్స్కు కోచింగ్ ఇప్పిస్తారో అంతే శ్రద్ధతోటి, అంతే కాన్సన్ట్రేషన్ తోటి, అదే టెక్నాలజీ మెథడాలజీ తోటి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఎంసెట్ ఇలాంటి కార్యక్రమాల స్పెషల్ కోచింగ్ చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వెన్నెల శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా డిఆర్ఈఓ గారికి, ఈ 3 కళాశాలల ప్రిన్సిపల్స్కి, అధ్యాపకులకి, మన ఈడబ్ల్యూఐడిసిఈ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈ
కార్యక్రమం గురించి నాకు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పగానే నాకు చాలా సంతోషం చేస్తుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా నేను ఇక్కడ జిల్లాలో జాయిన్ అయినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా కలిసినప్పుడే ఆయన జిల్లాలో ఫస్ట్ ఫోకస్ మాకు విద్య, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులు వాళ్ళ లెర్నింగ్ క్యాపబిలిటీస్ని పెంచడం, తర్వాత వాళ్ళకి కావాల్సిన సహకారం అందించడం, తర్వాత వాళ్ళకి ఉన్నత విద్యకి వెళ్ళడానికి వాళ్ళకి ఏమేమి కావాలో అదంతా చేయడం అనేది మన ముఖ్య లక్ష్యం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాకి వచ్చినప్పుడు అధిక ప్రాధాన్యత ఇచ్చిన రంగం విద్యా రంగం, దానితో పాటుగా వైద్య రంగం, అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇది రెండు కూడా మన ప్రభుత్వానికి ప్రయారిటీ ఏరియాస్గా ఉన్నాయి. ఈ రెండు రంగాల్లో కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలో వీటిలో ఇంకా మెరుగుదలకి చాలా స్కోప్ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం చేయాలి అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నాకు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ విధంగా నేను ఈ ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో పిల్లలకి వాళ్ళకి మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ సీట్ల కోసం స్పెషల్ కోచింగ్ ఒకటి నేను చేస్తామని చెప్పి అనుకున్నాను. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకున్నాము. కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రూమ్స్ అవి కావాల్సి ఉంది, కొంచెం చిన్న చిన్న పనులు అక్కడ చేయాల్సి ఉంది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు కొంత ఆంబియన్స్ అట్మాస్ఫియర్ కూడా చదువుకోవడానికి దోహదపడేలాగా ఉండాలి కాబట్టి కొన్ని చిన్న చిన్న అవి చేయాలి అని చెప్పారు. అది వెంటనే నేను మన ఈడబ్ల్యూ ఐడిసిఈ గారికి చెప్తే ఆయన వెంటనే చేసి పెట్టారు. సో దట్ క్రెడిట్ గోస్ టు హిమ్, రామచంద్ర గారు. అంటే ఆ 2 రూములు 2 కాలేజీల్లో ఒక 2 రూములు ఇప్పుడు మేము చేయడం జరిగింది. కానీ ఫ్యూచర్లో కొంత మన ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో, విద్యా సంస్థలు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటినీ కూడా కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, కొంత ఫెసిలిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హోప్ఫుల్లీ దాన్ని కూడా కొంత చర్యలు తీసుకోగలుగుతామని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఈ కోచింగ్కి వచ్చేటప్పటికి 2 కాలేజీల నుంచి 100 మంది విద్యార్థులని తీసుకోవడం జరిగింది. ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి దాని ద్వారా మీకు గర్ల్స్ కాలేజ్ నుంచి 100 మంది, బాయ్స్ కాలేజ్ నుంచి 100 మంది స్టూడెంట్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ స్పెషల్ కోచింగ్ ప్రోగ్రామ్ మీకు మీ రెగ్యులర్ క్లాసెస్ అయిపోయాక మధ్యాహ్నం 3 నుంచి 5 లోపల మీకు తీసుకోవడానికి కూడా ఐ థింక్ ఫ్యాకల్టీని కూడా పొజిషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాలేజెస్ నుంచి కేర్ టేకర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇనిషియేటివ్తో మన ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడి నుంచి అంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మొత్తం సపోర్ట్ చేసి అన్ని చేశారు. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మీ మీద ఉంది. సో ఈ రోజు ప్రారంభం అవుతుంది. బట్ ఇక్కడి నుంచి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా విజయవంతంగా జరిగింది అని ఎలా చెప్తాము? ఇది సక్సెస్ అయిందని ఎలా చెప్తాము? 200 మంది వస్తుందా? బాయ్స్ మాట్లాడలేదు. ఇందాక మన ప్రిన్సిపల్ గారు చెప్పారు కదా, హోంవర్క్, హార్డ్ వర్క్, ఇలాగ మీకు అన్ని వర్కుల గురించి చెప్పారు కదా. సో ఈ అన్ని వర్కులు మీరు చక్కగా చేసుకుంటే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. మీరే కాదు, మీ తర్వాత మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, అంటే డైరెక్ట్ గా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాకపోయినా మీ జూనియర్స్ అందరూ కూడా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్సే. వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మీలో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు రేపు ఫ్యూచర్ లో మీ నుంచి అవుతారు, మీ తర్వాత బ్యాచ్ నుంచి కూడా అవుతారు. మీరందరూ కూడా మళ్ళీ డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యాక తిరిగి వచ్చి ఎంతో కొంత మీరు పుట్టిన ఊరికి, మీరు పుట్టిన జిల్లాకి మీ కాంట్రిబ్యూషన్ చేసేంత గొప్పగా మీరందరూ కూడా సో మీరందరూ కూడా ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారు మనకి రోల్ మోడల్, ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకొని
క్లాస్ రూమ్స్ లోనే ఉంది మీరు ఏమేమి చేయాలి అని. ఓకే, అన్ని చాలా చక్కగా రాసి పెట్టుకున్నారు. దోస్ హూ ట్రై ఆల్వేస్ రైస్ హై. ఏంటది అంటే దోస్ హూ ట్రై ఆల్వేస్ రైస్ హై. ఉన్నతమైన పొజిషన్స్ కానివ్వండి, ఉన్నతమైన స్థానాలకి వెళ్తారు. ఓకే, దెన్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ డివిడెండ్స్. అంటే ఏంటి? హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ డివిడెండ్స్. మంచి ఫలితాన్ని ఇస్తుంది, కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. అక్కడ ఉంది చూడండి, నో పెయిన్స్ నో గెయిన్స్. అంటే ఏంటి? నో పెయిన్స్ నో గెయిన్స్ అంటే మనం కష్టపడకపోతే ఏమీ రాదు. మనం ఏదైనా నేర్చుకోవాలన్నా ఏది చేయాలన్నా మనం కష్టపడితేనే అక్కడ మనకి లాభం వస్తుంది. సో ఇవన్నీ మీరు మరి మంచిగా రాసుకున్నారు క్లాస్ రూమ్ నిండా. ఇవన్నీ ఊరికే చూడడానికి కాదు, ఇవన్నీ మనం పాటించాలి. ఈ ప్రోగ్రామ్ ని మీరు సక్సెస్ఫుల్ గా ముందుకి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ 200 మంది కాకుండా ఇంకా మిగిలిన పిల్లలని కూడా వాళ్ళ మీద మీ లెవెల్లో మీరు కూడా ఫోకస్ పెట్టి అందులో నుంచి కూడా వాళ్ళు కూడా కొంత చక్కగా చదువుకునేలాగా ప్రోత్సహించాలి. సో మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కూడా